ఇస్లాంను బోధించిన విధంగా మరియు ఆయన అనుచరులైన సహబా రజియల్లాహు వారు అర్థం చేసుకుని ఆచరించిన విధానంలో ఇస్లాం తాలూకు తప్పుడు ప్రచారములను, ఆరోపణలను మరియు అపోహలను దూరం చేయడం జరుగుతుంది. ఈ ఉద్దేశ్యములను పరిపూర్ణం చేయడానికి ఐఆర్ఈఎఫ్ విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఐఆర్ఈఎఫ్ ప్రజా ప్రసంగాలు, ధార్మిక సదస్సులు, ధార్మిక చర్చ గోష్ఠి మొదలగు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఐఆర్ఈఎఫ్ ఆఫీసుపై ప్రతి వారం జరుగు కార్యక్రమముల వివరములు ఈ విధంగా ఉన్నవి. ప్రతి ఆదివారం ఉదయం 11:30 నుండి జోహర్ సలా వరకు బ్రదర్ ఇమ్రాన్ మరియు ఆయన శిష్యులు ఇంగ్లీష్లో ఉపన్యసిస్తారు. బ్రదర్ మన్సూర్ తెలుగులో ఉపన్యసిస్తారు. ప్రతి మంగళవారం సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు సౌదీ అరేబియాలో మదీనా తయ్యబాలోని జామియా ఇస్లామియా విశ్వవిద్యాలయం నుండి అహదీసు శాస్త్రంలో ఆరితేరిన షేక్ అర్షద్ బషీర్ మదనీ గారిచే దర్సె హదీస్. షేక్ అర్షద్ బషీర్ మదనీ గారు ఎంబీఏ కూడా చేసినారు. ప్రతి బుధవారం మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8:30 వరకు షేక్ అర్షద్ బషీర్ మదనీ ఫోనుపై వచ్చిన ఇస్లామిక్ షరియాకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు ఫోనుపై ఇచ్చెదరు. ఈ కార్యక్రమం యొక్క ఫోన్ నంబరు 55136090. ఫోన్ నంబర్ మరొకసారి 55136090. ప్రతి గురువారం సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు షేక్ అర్షద్ బషీర్ మదనీ గారిచే దర్సె ఖురాన్. ప్రతి శుక్రవారం ఐఆర్ఈఎఫ్ పై కేవలం స్త్రీల కొరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాలు బ్రదర్ ఇమ్రాన్ గారి శ్రీమతి అయిన సిస్టర్ అమ్తుల్ మతీన్ గారి పర్యవేక్షణలో నిర్వహించబడతాయి. సంవత్సరానికి ఒకసారి సాధారణంగా మే నెలలో 20 రోజుల దావా ట్రైనింగ్ ప్రోగ్రాం ఐఆర్ఈఎఫ్ నిర్వహిస్తోంది. ఇందులో ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు ఇస్లాం మరియు ఇతర మతములపై జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రసంగాలు ఇచ్చే వక్తలుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈనాటి ముఖ్య వక్త అయిన బ్రదర్ మన్సూర్ ఐఆర్ఈఎఫ్ 2004లో నిర్వహించిన ఈ దావా ట్రైనింగ్ ప్రోగ్రాం యొక్క విద్యార్థి. ఐఆర్ఈఎఫ్లో స్వల్పకాలపు అరబిక్ తరగతులు కూడా నిర్వహించబడడం జరుగుతుంది. బ్రదర్ ఇమ్రాన్ ఇస్లామిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ యొక్క ఫౌండర్ ప్రెసిడెంట్. బ్రదర్ ఇమ్రాన్ ఇంగ్లీషు మరియు ఉర్దూ భాషలలో మంచి పట్టు ఉన్న వక్త. ఐఆర్ఈఎఫ్ పై అన్ని దావా కార్యక్రమాలను బ్రదర్ ఇమ్రాన్ యొక్క నాయకత్వంలో తీర్చిదిద్దడం జరుగుతుంది. బ్రదర్ ఇమ్రాన్ గారు దేశ విదేశాల్లో ఇస్లాం మరియు కంపారిటివ్ రిలీజన్ పై ఎన్నో ప్రసంగములు చేసి ఉన్నారు. ఆయన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మొదలగు రాష్ట్రాల్లో, సౌదీ అరేబియా, అమెరికా మొదలగు విదేశాల్లో ప్రసంగించారు. బ్రదర్ ఇమ్రాన్ జాతీయ అంతర్జాతీయ ధార్మిక సమ్మేళనాల్లో కూడా పాల్గొన్నారు. బ్రదర్ ఇమ్రాన్ యొక్క ప్రసంగాలు ఉన్నత హోదాలో ఉన్న ఎంతోమంది ప్రముఖులు అధ్యక్షత వహించారు. బ్రదర్ ఇమ్రాన్ కాలింగ్ టు ఇస్లాం మిషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అనే పుస్తకాన్ని కూడా రచించారు. ఈ పుస్తకంలో ప్రముఖ మతాల్లో దేవుని అవగాహన మరియు ప్రముఖ మత గ్రంథాలలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే శీర్షికలతో పాటు ఇస్లాం తాలూకు అపోహలు లేక ఆరోపణల రూపంలో వచ్చే సుమారు 70 ప్రశ్నలకు జవాబులు సమకూర్చడం జరిగింది. ఇప్పుడు ఈ సభకు ముఖ్య వక్త అయిన బ్రదర్ మన్సూర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు బ్రదర్ మన్సూర్ గారిని నేను మీకు పరిచయం చేయదును. బ్రదర్ మన్సూర్ అని పిలువబడే మొహమ్మద్ మెహబూబ్ అలీ 1976లో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు గ్రామంలో జన్మించినారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం నిడదవోలులోనే జరిగింది. ఉన్నత విద్య ఆయన విశాఖపట్నంలో అభ్యసించారు. గీతం కళాశాల నుండి 1997లో బిజినెస్ మేనేజ్మెంట్ అనగా వ్యాపార శాస్త్రంలో పట్టా పొందిన తర్వాత జగజ్జీత్ ఇండస్ట్రీస్ అనే కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేశారు. ఆ తరువాత హైన్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా మరియు ప్రస్తుతం నెస్లే ఇండియా లిమిటెడ్ అనే కంపెనీలో సీనియర్ సేల్స్ ఆఫీసర్గా గత 5 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో విధులు నిర్వహిస్తున్నారు. బ్రదర్ మన్సూర్
డాక్టర్ జాకిర్ నాయక్ గారి డిబేట్ చూసి ఎంతో ప్రభావితం చెందినారు. బ్రదర్ మన్సూర్ సత్యాన్వేషణ 2002 సంవత్సరంలో IREFకు తీసుకుని వచ్చింది. ఇక్కడ బ్రదర్ ఇమ్రాన్ ప్రెసిడెంట్ IREF గారి ప్రసంగాలు విని ఎంతో స్ఫూర్తి చెందిన బ్రదర్ మన్సూర్ అతి తక్కువ కాలంలోనే IREFకు చేరువై బ్రదర్ ఇమ్రాన్ గారి అన్ని ఇంగ్లీషు కార్యక్రమాలకు సభ నిర్వాహకుడిగా ఇస్లాం సేవను మొదలుపెట్టినారు. బ్రదర్ ఇమ్రాన్ గారి ప్రోత్సాహంతో 2004 సంవత్సరంలో IREFలో బ్రదర్ ఇమ్రాన్ గారు నిర్వహించిన దావా ట్రైనింగ్ ప్రోగ్రాంలో విద్యార్థిగా చేరి IREF తెలుగు వక్తగా ఎదిగినారు. బ్రదర్ మన్సూర్ గారు విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, మహబూబ్ నగర్ మొదలగు పట్టణముల్లో తెలుగులో ప్రసంగాలు ఇచ్చినారు. గత సంవత్సరం రంజాన్ పండుగ నాడు బ్రదర్ మన్సూర్ గారి తెలుగు ప్రసంగం ఈటీవీ తెలుగులో ప్రసారం చేయబడింది. ఇప్పుడు కొన్ని ముఖ్య సూచనలు. బ్రదర్ మన్సూర్ గారి ప్రసంగం మధ్యలో ఎటువంటి అంతరాయం కలిగించరాదు. ఒకవేళ ఎవరికైనా ఎటువంటి సందేహమైనా ఉంటే వారు పూర్తి ప్రసంగం తరువాత ప్రశ్నోత్తరాల కొరకు కేటాయించిన సమయంలో మాత్రమే ప్రశ్నించగలరు. ప్రశ్నోత్తరాల ముందు ప్రశ్నోత్తరాల్లో పాల్గొనే నిబంధనలు తెలుపబడును. దయచేసి మీ సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయగలరు. సెల్ ఫోన్ శబ్దం ఇతరులకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి కనీసం సైలెంట్ మోడ్లోనైనా పెట్టగలరు. ఇప్పుడు IREF తెలుగు వక్త అయిన బ్రదర్ మన్సూర్ గారిని వారి యొక్క ప్రసంగమును ప్రారంభించగోరుతున్నాను. బ్రదర్ మన్సూర్. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాం అలా మన్ లా నబీ అబాదా వాలా ఆలిహి వస్హాబిహి అజ్మఈన్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలీ. వేదికను అలంకరించిన పెద్దలు, వేదాంతి అయిన శ్రీ రాజగోపాలాచారి గారు, హైదరాబాద్లోని ప్రఖ్యాతిగాంచిన బిర్లా మందిర్ యొక్క ముఖ్యార్చకులు రెవరెండ్ డేవిడ్ రాజు గారు, ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ ప్రొఫెసర్ జనాబ్ అన్వర్ ఖాన్ గారు, అన్వారుల్ ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రెసిడెంట్ IREF, సభ నిర్వహణకర్త బ్రదర్ లుహ్మాన్, సభలోని పెద్దలకు మరియు నా సోదరులకు నా ఇస్లామిక్ అభివందనలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయయు మరియు కృపయు మీ అందరిపై కలుగుగాక. ఈరోజు నా ఉపన్యాసం యొక్క ముఖ్యాంశము హిందుత్వము, క్రైస్తవ మతము మరియు ఇస్లాం మత గ్రంథాలలో దేవుడు ఎవరు. ప్రజలలో ఒక ప్రశ్న ఉత్పన్నమై ఉంటుంది. అది ఏమిటంటే, ఈ సమయంలో నేను ఈ విషయాన్ని ఎందుకు ఎన్నుకున్నాను అని. దీనికి జవాబు, ప్రస్తుత కాలంలో, ప్రస్తుత పరిస్థితుల్లో మానవులందరూ భిన్నత్వాలను పక్కన పెట్టి మనలోని ఏకత్వం పెంపొందించే విషయాలపై కృషి చేయాలి. తద్వారా ఈ లోకంలో శాంతి పెల్లుబిగుతుంది. హిందుత్వము, క్రైస్తవ మతము మరియు ఇస్లాం ఈ 3 మతాలలో అన్నిటికన్నా ముఖ్యమైన విషయము దేవుడు. ఒకవేళ మనందరము కలిసి దేవుడు అనే ఈ విషయంపై ఏకీభవించగలిగితే ఇన్షాల్లాహ్ మనలోని మిగిలిన భిన్నత్వాలను ఏకం చేయడానికి ఎంతో సమయం పట్టదు. తద్వారా ప్రపంచంలోని శాంతి స్థాపన మరియు సోదర భావం ఎంతో సులువుగా వ్యాప్తి చెందుతుంది. చాలాసార్లు ప్రజలు ఒక మతాన్ని అర్థం చేసుకోవడానికి ఆ మతానుచరులను కానీ లేక ఆ మతాన్ని అవలంబించే వారిని చూసి ఈ మతం యొక్క బోధనలు ఇలా ఉంటాయి, ఈ మతం యొక్క ప్రవచనాలు ఇవి అని అవగాహన చేసుకుంటారు. కానీ అన్ని వేళలా ఇది సరి అయిన పద్ధతి కాదు. ఎందువలనగా ఒక మతానుచరుడు ఆ మతానికి అనుగుణంగా తన జీవనాన్ని సాగించవచ్చు, లేక ఆ మత బోధనలకు వ్యతిరేకంగా కూడా కొన్నిసార్లు అతను జీవించవచ్చు. ఉదాహరణకు, వీరప్పను చూసి నేను హిందూయిజం తెలుసుకోదలిచిన
లేక 60 లక్షల యూదులను చంపాడు అని చెప్పబడే